భూమా కుటుంబం నుంచి వచ్చిన మీరు ఒక రాష్ట్ర మంత్రిగా ముక్కుసూటితనంగా వెళ్తున్నారు. అదే చోరలోనే మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కఠినంగా ఉంటున్నాయి కూడా. ఈ నేపథ్యంలోనే మీ దగ్గర ఉంటున్నట్టే మీ సీనియర్ అంటే మీ తండ్రి గారు కావచ్చు, మీ అంకుల్ అయిన ఏబి సుబ్బారెడ్డి గారు కావచ్చు, మీ మామగారైన మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీరు తీసుకునే నిర్ణయాలు కొద్దిగా మీకు కానీ వాళ్ళ చొరవ వాళ్ళ మాట తీరు అందరితో కూడా మీకు కాస్త ఇబ్బందికర అంశంగా పరిణమిస్తుందంటారు. ఈ ఇబ్బందులు మీరు ఎలా అధిగమిస్తారు? ఒకటి, ఇప్పుడు నేను అబ్బాయిని అంటే నా గురించి ఇలా మాట్లాడేవాళ్ళు కాదు. ఒకటి, నాకు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నిజంగా ఆ బాధల నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం నాకు. ఎందుకంటే మా ఫాదర్ నేను ఇంకా మా నాన్నకి ఆయనతోటే నేను ఎవరు చెప్పినా వినేదాన్ని కాదు, మా నాన్న చెప్తే వినేదాన్ని. సో అంత గారాభంగా అంత ఇదిగా పెరిగినదాన్ని. ఈరోజు సడన్గా కుటుంబ బాధ్యతలు కానీ ఇంకోటి కానీ నా మీద వచ్చి పడినప్పుడు నేను స్ట్రాంగ్గా ఉన్నానని చూపించుకోకపోతే ఈరోజు సమాజంలో నేను సర్వే కాలేను. అటు కుటుంబంలో నేను చూసుకోవాలా, అటు రాజకీయాలు చూసుకోవాలా, సీనియర్ మోస్ట్ వాళ్ళతోటి ఉండాలా, అపోజిషన్ లీడర్స్తో నేను కొనుక్కోవాలా. నేను స్ట్రాంగ్గా ఉన్నాననే మెసేజ్ నేను పంపించకపోతే నిజంగా నేను ఈ సమాజంలో ఒక ఆడపిల్ల రాజకీయంగా పైకి రావాలంటే చాలా ఇబ్బందులు పడాలి. సో తప్పకుండా నేను ఒక స్ట్రాంగ్ ఉన్నాను, మా ఫాదర్ లాగా నేను చేయగలుగుతాను. క్యాడర్ కూడా ఈరోజు నేను స్ట్రాంగ్గా లేకపోతే ఆలగడ్డ వాళ్ళు కానీ నంద్యాల వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరు. నేను వీక్గా ఉన్నాను, నేను సరెండర్ అవుతున్నానంటే ఎవరు నన్ను యాక్సెప్ట్ చేయరు. అటువంటి లీడర్లు ఉన్నారు నా దగ్గర. సో తప్పకుండా నేను కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉన్నా కూడా నేను కూడా ఒక ఆడపిల్లని, తప్పకుండా అందరిని కలుపుకొని పోవాలి, అందరు నావాలని ఒక భావనలో నేను ఉన్నాను. స్టార్టింగ్లో కొంచెం అది ఎక్కువ చూపించాల్సి వచ్చింది, ఎందుకంటే నా క్యాడర్ కోసం కానీ నా కుటుంబం కోసం కానీ. అంతేగాని నేను అందరిని పక్కన పెట్టుకుని నేను ఒక్కదాన్నే వెళ్తాననే ఆలోచనలు అయితే నేను లేను. జిల్లాలో కానీ ఏవి సుబ్బారెడ్డి గారు కానీ, మా మామ ఎస్వి మోహన్ రెడ్డి గారు అందరు కూడా ఒక టీంలో కానీ చేసుకుంటే మేము ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి తప్పకుండా ఒకరిని పక్కన పెట్టాలన్న ఆలోచన నాకు లేదు. ఏమంటే స్టార్టింగ్లో నేను ఒక స్ట్రాంగ్గా ఉన్నాను క్యాడర్కి చూపించుకోవడానికి, మా వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడానికి, నేను పర్సనల్గా నేను స్ట్రాంగ్గా ఉండడానికి నేను కొన్ని కఠినంగా నేను ఉండాల్సి ఉన్నాను. కానీ తప్పకుండా వచ్చే రోజుల్లో ఏ కంప్లైంట్ రాకుండా అందరిని కలుపుకొని పోవాలనే కూడా ఆలోచన ఉన్నాం మేము. అంటే గతంలో తెలంగాణకి ఒక కాంట్రాక్టర్తో మాట్లాడింటే మీ తండ్రి గారు బతుకున్న రోజుల్లో మాట్లాడిన సంబంధించి ఫస్ట్ ఏబి సుబ్బారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీ నాన్నగారు మాట్లాడడము అదొక అప్పుడు పెద్ద ఒక వైరల్ అయింది. ఇది మళ్ళా తర్వాత నంద్యాలకు చెందిన ఒక మైనారిటీ అతనితో కూడా ఏబి సుబ్బారెడ్డి గారు బెదిరిస్తూ మాట్లాడడము ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి దుందుడుకు చర్యలు అంటే ఇవన్నీ ఎందుకంటే మీరు అమ్మా నాన్న లేని తనం వల్ల రాజకీయ పరిణితి కోసము కొంతమంది పెద్దలను మీరు దగ్గర పెట్టుకుని అంటే వాళ్ళ నుంచి రాజకీయ పరిణితి నేర్చుకోవాలని దీన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళంతా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారు అంటున్నారు కదా. అంటే ఇలాంటి తిట్టు ఇవన్నీ కూడా ఎన్నికల్లో మీకు ప్రతిబంధకాలుగా మారుతుంటాయి కదా, ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? లేదండి, ఇప్పుడు ప్రజలు కూడా ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరిని తిడుతున్నారు ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. వాళ్ళకి అనవసరం అవన్నీ. మాకు కావాల్సింది మాకు చెప్పిన మాటలు, మాకు హామీలు ఇచ్చిన కార్యక్రమాలు, మాకు ఇల్లు కట్టించాలా, మాకు రోడ్ వైడనింగ్ జరగాల, మాకు తాగునీటి సమస్య లేకుండా చేయాలా. ఎవరు ఏం మాట్లాడుకున్నా పక్కన పెట్టేశారు. మాకు అభివృద్ధి ఎవరు చూపిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ చూపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి ఎవరు? భూమా బ్రహ్మానందరెడ్డి. వాళ్ళతో ఉన్న కుటుంబం ఏంది? భూమా కుటుంబం. ఇది మాత్రమే చూస్తున్నారు. మిగతా అవన్నీ కూడా ఏది హైలైట్ కావట్లేదు. అది మీడియాలో ఒకవేళ వచ్చినా 2-3 రోజులే కానీ దాని తర్వాత కూడా అటువంటివి ఎవరు కూడా సీరియస్ తీసుకోవట్లేదు. కేవలం మాకేం జరుగుతుంది నంద్యాలలో, ఈరోజు రాష్ట్రం మొత్తము నంద్యాలలో ఏం జరుగుతుంది, ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి సమస్యలు వస్తున్నాయి అన్నీ నీట్గా ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నారు. ప్రజలు ఇక్కడుండే ప్రజలు ఎవరు ఊహించలేదు ఇటువంటి కార్యక్రమాలు నంద్యాలలో ఇంత ఫాస్ట్గా జరుగుతాయని. ప్రతి ఒక్క గ్రామంకి రోడ్డు వస్తుంది, తాగునీటి సమస్య పోతుంది, పందులు పోతున్నాయి. సో ఈ కార్యక్రమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారే కానీ మిగతావి కూడా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. ఇంతవరకు బాగానే ఉన్నాం, మీరు అందరినీ కలుపుకొని పోతున్నాము, అందరి మద్దతు ఉంది మాకు అని అంటున్నారు. అంటే మీ అనుకున్న వారంతా కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీ కుటుంబ విజయం కోసం, బ్రహ్మానందరెడ్డి గారి విజయం కోసం ఖచ్చితంగా శ్రమిస్తున్నారు అని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా? మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈరోజు నేను చూస్తున్నాను, ఈరోజు కాలు శ్రీనివాసులు ఇన్ఛార్జ్ గారు కానీ, లేకపోతే కేఈ కృష్ణమూర్తి గారిని, కేఈ ప్రభాకర్ గారు కానీ, లేకపోతే అమర్నాథ్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, తర్వాత మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు,
ప్రతి ఒక్కరు మీకు నేను సపోర్టింగ్గా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గతంలో భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభా నాగిరెడ్డి గారితో పనిచేసిన వాళ్ళే, వాళ్ళందరితో మంచి రిలేషన్షిప్ ఉన్న వాళ్ళే, చిన్నప్పటి నుంచి నన్ను చూసిన వాళ్ళే. సో అచ్చెన్నాయుడు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గతంలో కొన్ని సంవత్సరాల నుంచి అందరితో పరిచయం ఉన్న వాళ్ళే. మళ్ళీ వీళ్ళందరూ మీ కుటుంబంకి నేను అండగా ఉంటాము అని చెప్పి ముందుకు వచ్చి నాకు సపోర్టింగ్గా ఈరోజు మా నాన్న ఏదైతే చేయాలనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా దానికి భాగస్వామ్యం అయ్యి ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మద్దతు తెలుపుతున్నందుకు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ చాలా సపోర్టింగ్గా ఉన్నారు. నేను నిజంగా యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సపోర్ట్ నాకు వీళ్ళ సైడ్ నుంచి వస్తుందని. కానీ ప్రతి ఒక్క విషయము ఇట్లా చేస్తే బాగుంటుందమ్మా, నువ్వేమనుకుంటున్నావు అని నన్ను కన్సిడర్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతుంది. సో నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఎవరెవరు వచ్చి నాకు పనులు చేస్తున్నారు, మాకు అండగా ఎవరు ఉంటున్నారు అందరూ చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media.